వందనం. హల్లెలూయా. ఎందుకనగా కీర్తన 127లో చదువుతూ ఉన్నాం. మొదటి వచనము, ప్రభువు ఇల్లు కట్టని ఎడల కట్టువారి శ్రమ వ్యర్థము, దేవుడు నగరమును కాపాడని ఎడల కావలివాడు మేలుకొని నుండి లాభము లేదు. మనం ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎంత ఆలోచించినా, ఎన్నిసార్లు మనం ఎంతమందిని సంప్రదించినా, మనకి ఎంత జ్ఞానమున్నా, సృష్టికర్త అయిన దేవుడు దీవించిననే తప్ప ఈ భూమిపై ఏ ఆశీర్వాదాన్ని, ఏ అనుగ్రహాన్ని మనం పొందలేము. ఈరోజు ఆ దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలతో అవినాష్ రెడ్డి, రుచికారెడ్డి ఆ దేవుని యొక్క ప్రణాళికలో నుండి పుట్టినటువంటిది వీరి వివాహము. దేవుని మనస్సులో నుండి జన్మించింది పవిత్రమైన వివాహ వ్యవస్థ. మన సమాజంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. విద్యా వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ, వ్యవసాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా మానవుని మనసులో నుండి, మానవుని మదిలో నుండి పుట్టినవి. కానీ పరిశుద్ధమైన వివాహ వ్యవస్థ దేవుని యొక్క అంతరంగము నుండి, దేవుని యొక్క మనసులో నుండి పుట్టినటువంటిది శాశ్వతమైన పవిత్రమైన పెండ్లి వ్యవస్థ. ఈరోజు ఆ వ్యవస్థలోనికి అవినాష్ రుచిక ప్రవేశిస్తున్నారు. ఏ కుటుంబమైనా నిలబడాలి, ఏ కుటుంబమైనా వర్తిల్లాలి, ఏ భార్యాభర్తలైనా నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో, ఆస్తైశ్వర్యాలతో ఉండాలి అంటే కేవలము మీ సంపాదన, మీ చదువు సరిపోదు. మరేం కావాలి అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మీరు వృద్ధి చెందాలి అంటే అవినాష్ రుచిక పౌలు గారు రోమీలకు రాసిన లేఖ, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయంలో స్వచ్ఛమైన ప్రేమ, పర్ఫెక్ట్ లవ్, ప్యూర్ లవ్, స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ మీ ఇద్దరి మధ్యలో ఉన్నంత కాలం ఈ భూమిపై వర్ధిల్లుతారు. ఆ ప్రేమ సన్నగిల్లినప్పుడు చిన్న చిన్నగా పడిపోతూ ఉంటారు. అదే జరుగుతుంది ఈరోజు ప్రపంచంలో. లక్షలాది కుటుంబాలలో ప్రేమ సన్నగిల్లి, స్వార్థం పెరిగి దుఃఖానికి గురి అవుతున్నారు, విచ్ఛిన్నమవుతున్నారు. పౌలు గారు చక్కగా తెలియజేశారు. ప్రేమ సహనము కలది, ప్రేమ దయ కలది, ప్రేమకు స్వార్థము లేదు. అలాంటి ప్రేమ అవినాష్ రుచిక గుర్తుంచుకోండి. ఇక రెండవదిగా ఈ 5 అంశాలు గుర్తుంచుకోవాలి. మొదటిది ప్రేమ, రెండవది ప్రార్థన. చెట్టుకి నీరు ఎంత అవసరమో, మనకి ఊపిరి ఎంత అవసరమో, ప్రతిరోజు సృష్టించిన దేవునితో మీరు సంబంధం కలిగి ఉండాలి. ఆయనే ప్రతిరోజు ఉదయం మేము నిద్ర లేపేవాడు. ఆయనే రాత్రంతా కాచి కాపాడి మనల్ని నిద్ర లేపేది అలారం పీసులు లేకుంటే గంటలు కాదు. అంతకుముందే దేవుడు మనల్ని నిద్ర లేపుతాడు. అలా తలుచుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు కనుక ఆ సృష్టికర్తతో పవిత్రమైన సంబంధం కలిగి మేము ఈరోజు ఇక్కడ నిలబెట్టింది ఆ దేవుడే కనుక ప్రతిరోజు ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఆ ప్రార్థన లేకపోతే చిన్న చిన్నగా నీరు లేని చెట్టు వలె మీరు ఫలించకుండా ఉంటారేమో. అందుకే ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఉదయం సాయంకాలం జీవితమే ప్రార్థనగా మారాలి. మర్చిపోకుండా ప్రతిరోజు ఇప్పటి వరకు మీరు ఎలా ప్రార్థించారో మీ కుటుంబాలలో మీ తల్లిదండ్రులు మీకు నేర్పారు కాబట్టి దానిని కొనసాగించాలి. ఇక మూడవదిగా కుటుంబ జీవితము చాలా చాలా కష్టతరమైనది, అంత సులభము కాదు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు నిరంతరము చనిపోయే వరకు మన వెంటే ఉంటాయి. ఎప్పుడు కూడా అవి మనల్ని వదిలిపెట్టి పోవు.
చిన్న చిన్న అనారోగ్యాలు కావచ్చు, పెద్ద జబ్బులు కావచ్చు, ఎలా వీటిని అధిగమించాలి, కుటుంబ జీవితంలో ఉన్న చీకటి ఎలా తొలగించుకోవాలి అంటే జీవము గల దేవుని వాక్కు ద్వారా కీర్తన 119 105 వచనంలో చదువుతున్నాం. ప్రభువా, నీ వాక్యమే నాకు దీపము, నా త్రోవకు వెలుగు. కొన్నిసార్లు చిక్కు సమస్యలు, ఎలా వెళ్ళాలో తెలియదు కనుక చుట్టూ చీకటి ఆవరించినట్లుగానే ఉంటుంది మన జీవితం. ముఖ్యంగా భార్యాభర్తలకు ఎలా వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాక్యమే వెలుగు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాగ్దానాలను స్మరించుకుంటూ ఆయన చీకటిలో ఉన్న మనకు వెలుగునిచ్చే దేవుడు, ఆయనే వెలుగు. కనుక అన్నిటి నుండి బయటపడాలి అంటే దేవుని వాక్యాన్ని పఠించాలి, పాటించాలి. ఆ చిక్కుముడుల నుండి బయటపడాలి దేవుని బిడ్డలారా. కనుక మొదటిగా స్వచ్ఛమైన ప్రేమ, రెండవదిగా ప్రార్థన. చేప నీటిలో ఉన్నంత వరకు జీవముతో ఉంటుంది, అది బయటపడ్డప్పుడు తప్పనిసరిగా గిలగిలా కొట్టుకొని అల్లాడిపోతుంది, చివరికి చనిపోతుంది. దేవునితో సంబంధం ఉన్నంత వరకు మీరు ఈ భూమిపై వర్ధిల్లుతారు. ఆ సంబంధము కోల్పోయినప్పుడు జీవితం కష్టంగా మారుతుంది. అందుకే క్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలించును. దర్శన గ్రంథంలో చదువుతున్నాం, ఇదిగో నేను ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును ఆలకించిన ఎడల నేను అతని లోనికి వచ్చేదను, అతనితో కలిసి భుజించెదను, వారు నాతో కలిసి భుజించెదరు. అవినాశ రుచిక ప్రతిరోజు దేవునితో కలిసి జీవించినప్పుడు, ఆయనను ఆహ్వానించినప్పుడు పరిశుద్ధుడైన క్రీస్తు, బలవంతుడైన క్రీస్తు, మరణాన్ని జయించిన క్రీస్తు మీకు బలాన్ని, శక్తిని ప్రసాదించి దేనినైనా జయించడానికి ఆయన మిమ్ము ఆత్మతో అభిషేకిస్తూ మీతో జీవిస్తాడు, మీతో కలిసి భుజిస్తాడు. చేయి పట్టుకొని మంచి కాపరి వలె ఆయన మిమ్ము నడిపిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఇక నాలుగవదిగా, ప్రపంచం ఇప్పుడు లోక ఆకర్షణలో మునిగిపోతుంది. పేతురు రాసిన లేఖలో మనం చదువుతాం, మీ సౌందర్యము అంతరంగికమైనది ఉండవలెను. తల దువ్వుకొనుట, వస్త్రాలు వేసుకొనుట, ఆభరణాలు ధరించుట అనే బాహ్యమైన అందము కాక అంతరంగికమైనది ఉండవలెను. ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్గా మారుతున్నారు. ఒక చిన్న సమస్య వస్తే జీవితమే అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది జీవితాన్ని చాలించుకుంటున్నారు. పేతురు గారు అంటున్నారు, మీ సౌందర్యము అంతరంగికమైనదై ఉండవలెను. అవినాశ రుచిక మానసిక ధైర్యం, ఇంటర్నల్ పవర్, ఇంటర్నల్ స్ట్రెంగ్త్, అది మీకు పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఈ భూమిపై చిరునవ్వుతో కలకాలం జీవిస్తారు. అది లేకనే చాలా మంది జీవితాలలో వెలుగు లేదు. కనుక అంతరంగికమైన శక్తిని ప్రతిరోజు పరిశుద్ధుడైన క్రీస్తు హృదయములో నుండి మీరు పొందాలి. నాలుగవది ఇది. ఇక చివరిగా ఐదవది, పండంటి కాపురానికి పంచసూత్రాలు. అవినాష్, రుచి ఎక్కడ దొరికినా అడుగుతా, ఆస్ట్రేలియా వచ్చి కూడా అడుగుతా. చివరిది, మన క్యాథలిక్ చర్చ్ ఈ భూమి మీద వర్ధిల్లుతుందంటే పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమానము మన మరియ తల్లి. మరియ తల్లికి ఇప్పుడు ఒక కొత్త పేరు కూడా ఉంది, చిక్కుముడులు విప్పే మరియ మాత. చిక్కుముడులు ఒక్కొక్కసారి సంసారంలో ఆ మరియ తల్లికి ఇష్టమైన ప్రార్థన ఏంటిది చెప్పరు అందరూ? మర్చిపోకండి, బిజీ అయిపోయారు ఇప్పుడు అందరూ. కనుక దేవుని బిడ్డలారా, అవినాశ రుచిక మరియ తల్లి ఎక్కడ ఉంటుందో అక్కడ సంపూర్ణత ఉంటుంది.
వేర్ దెర్ ఈజ్ అవర్ బ్లెస్డ్ మదర్ దెర్ ఈజ్ పర్ఫెక్షన్ ఎవ్రీవేర్. ఆమె కానాపల్లిలో ఉంది కనుక ఏ లోటు లేదు. మనం అడగకపోయినా మన అవసరాలు ముందే గుర్తించే తల్లి మరియ తల్లి. అందుకే ఈ భూమి మీద వేల కొలదిగా పుణ్యక్షేత్రాలు ఆ తల్లి పేరిట వెలిసి లక్షలాది మంది, కోట్ల మంది ప్రజలు దీవెనలు పొందుచున్నారు. కనుక ఆ తల్లి ఏ కుటుంబంలో ఉంటుందో ఏ లోటు ఉండదు. మనం మర్చిపోయినా ఆమె మన అవసరాలన్నీ తీరుస్తూ మనల్ని పరిశుద్ధుడైన క్రీస్తు బాటలో నడిపిస్తారు. కనుక దేవుని బిడ్డలారా, అవినాశ రుచిక ఇవి గుర్తుంచుకొని మీరు ప్రేమ కలిగి ప్రార్థనా జీవితంలో జీవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఆ దైవ వాక్కు నుండి బలాన్ని పొందుతూ అంతరంగిక సౌందర్యము, శక్తి, బలము, ధైర్యము, ఓదార్పు కలిగి ఉండి దేనినైనా ఎదుర్కోవడానికి, ఎదిరించడానికి ఆ దేవుని బలాన్ని పొందుచు మరియ తల్లి ఆశీస్సులతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఇక్కడ చేరిన గౌరవనీయులైన పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, ఆత్మీయులు అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాయపరెడ్డి లూర్దురాణి వారి కుటుంబం తరపున, అలానే లూర్దు స్లీవ ఎన్నో సంవత్సరాలుగా మీరు ప్రార్థించి ఉంటారు. మీకు ఒక మంచి కోడలు రావాలి అని, బంగారం లాంటి కోడలు వస్తుంది. అలానే లూర్దు స్లీవ మీరు ప్రార్థించి ఉంటారు, ఒక మంచి అల్లుడు రావాలి అని. దేవుడు మీ ప్రార్థనను ఆలకించి ఈరోజు ఈ గొప్ప అద్భుతాన్ని, వరాన్ని మీకు అందిస్తున్నారు. కనుక మీరు చిరంజీవులుగా నిరంతరము కలిసి ఉండాలని we wish you all the best. Avinash, God bless you Ruchika. We wish you a very very happy married life. నూతన వధువరులారా, నేడు మీకెంతో శుద్ధిన ఇక్కడ చేరిన గురువుల, విశ్వాసుల అందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుతున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానము ద్వారా మీరు వివాహ బంధమునందు నిరంతరం ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుతున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. అవినాష్ రెడ్డి, రుచిక రెడ్డి, మీరు జీవితకాలం అంతా ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనొచ్చు భార్యాభర్తలుగా జీవింప సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. దేవుడు ప్రసాదించు సంతానము ప్రేమతో స్వీకరించి క్రీస్తు ప్రభుని నియమమును, తిరుసభ చట్టమును అనుసరించి వారిని పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింపు అంగీకరిస్తున్నారు కావున దేవుని సమ్మతమును శ్రీసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇస్తున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. రుచికారెడ్డి ఆయన అను నేను, అవినాష్ రెడ్డి అను నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇస్తున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదు. శ్రీసభ సమక్షమును మీ సమ్మతమును వెల్లడి చేసుకుని ఏలిన వారు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక.
సర్వేశ్వరుడు జతపరిచిన జంటను మనుష్యుడు వేరుపెరకగా ఉండునుగాక. ఆమేన్. ఇది బంధం స్థిరకాల బంధముగా ఉండాలి అని దేవుని ఆశీస్సులు కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. సర్వేశ్వర ప్రేమకు ఐక్యతకు వివాహ బంధమునకు గురుతుగా ఉన్న ఈ తాళిని దయతో ఆశీర్వదించండి. దీనిని వసువు ఈ వరుడు అవినాష్ రెడ్డి, స్వీకరించు ఈ వధువు రుచికారెడ్డి ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొని రుచికారెడ్డి నీవు నా ప్రేమ బంధమునకు గురుతుగా ఉన్న ఎల్లప్పుడూ ధరించుము. పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ చదువుతుంది. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుతురుగాక.
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి
మరిది స్వీకరించుగాక. దయామైనదో సర్వేశ్వర, ఈనాడు పవిత్ర వివాహం స్వీకరింపు. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధం నీ అనుగ్రహంతో చిరకాలం వర్ధిల్లునట్లు దీవించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పరమపిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలయనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టు ప్రేమ బంధముగాను రూపొందించుతుంది. తద్వారా పవిత్రమును ఫలభరితములైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకునగలిచిన సంతాన అభివృద్ధికి దోహదపడునుగా. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహంలోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమునర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా, Santo, 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 Dominus Deus Sabaoth, Gloria sana, Hosanna, Hosanna, Hosanna in excelsis, benedictus Filii, in nomine Domini, Hosanna excelsis. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయనా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవినవారా. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున
ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను ఇచ్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రహస్యము వరదవచ్చు వరకు వేచియుందుము. మీరు వరదవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరణ వెంచేయుదురని ఎదురు చూచునేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాను. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము
మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయగు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు వేడుకొనిచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడు ఫ్రాన్సిస్ జగద్గురువును, చున్నాపతి బాక్య పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం సాంపం చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నన్ను దశలో చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారినందరినీ దయతో మీ రాజ్యములోనికి చేర్చుకొనండి. మేమును అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించాను. మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ ప్రత్యేక ప్రార్థన. దయచేసి అందరూ లేచి నిలబడండి. గౌరవనీయులు పీఠాధిపతులు, ఇక్కడ పీఠం మీద ఉన్న గురువులందరూ తమ కుడి హస్తాన్ని చాచి ఈ నూతన వధువుల కొరకు ప్రత్యేకంగా వేడుకున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ శక్తి ప్రభావమున సర్వశూన్యము నుండి సమస్తమును సృష్టించితిరి. సకల జడ చేతన స్వరూప నిర్మాణము గావించిన పిదప మానవుని మీ పోలికగా కలుగజేసి స్త్రీని అతనికి విడరాని సహచరునిగా సంకల్పించితిరి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నవరైననియు మీరు ఒకటిగా జతపరిచిన దానిని ఏ మానవుడు వేరుపరపరాదనియు బోధించితిరి. ఓ దేవా, మీరు ఇట్టి పరమ రహస్యము ద్వారా వివాహ బంధమును పరిశుద్ధపరిచి ఉన్నారు. ఈ విధమున వివాహ బంధమందు క్రీస్తు తిరుసవల ప్రేమ బంధము రుచికారెడ్డిని కరుణతో వీక్షింపుడు. బాధ్యతాయుత ప్రేమలో ఈమె సమాధానమందు నెలకొనుగాక. పరిశుద్ధ గ్రంథమునందు కొనియాడబడిన పుణ్య స్త్రీల మాతృకను ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త అవినాష్ రెడ్డి ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తన సమాన సహచరినిగను వరప్రసాద జీవితములో తనతో సమానురాలుగా గుర్తించునుగాక.
ఇతడు ఈమెను తగు విధమున గౌరవించి క్రీస్తు తన తిరుసభను ప్రేమించిన విధమున ఈమెను ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ఏలిన వారా, మేము వీరి కొరకు అవినాష్ రెడ్డి, రుచికారెడ్డి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మీ దాసులు విశ్వాసమునందు పట్టుదల కలిగి భగవంతుని ఆజ్ఞలను పాటించుటయందు విధేయులై ఉండునట్లు అనుగ్రహింపుడు. వివాహ బంధమునందు వీరు ప్రామాణికముగా ఉండునట్లును సత్ప్రవర్తన ద్వారా అందరికీ ఆదర్శప్రాయులుగా ఉండునట్లు దయచేయుడు. వీరు సువిశేష బోధనలను సంపూర్ణముగా తెలుసుకొని మానవాళికి క్రీస్తు యేసు సాక్షులుగా ఉందురుగాక. వీరికి సంతాన వరమును వసగుడు. పుణ్యమునకు ప్రతిబింబములుగా ఉండు తల్లిదండ్రుల వలె జీవించి పుత్ర పౌత్ర పరంపరను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపుడు. అవినాష్, రుచికలు దీర్ఘాయుషులై జీవించి సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షించుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు యుగ యుగములు. సమర్పించెదను సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము. చాలును చాలును క్రీస్తే
దుష్టత్వము